హాయ్ అండి, నమస్తే. కుకింగ్ వీడియోస్లో నా ఫస్ట్ రెసిపీ గోంగూర పచ్చడి. మనమంతా ఇష్టంగా తినే గోంగూర పచ్చడి తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచిగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని రెసిపీస్ కోసం, అప్డేట్స్ కోసం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా ఛానల్లో యూస్ఫుల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకేనండి, అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూరని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత గోంగూరని ఉడకపెట్టుకుందాం. గోంగూరలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఉడకపెట్టుకోవాలి 5 to 10 minutes ఇన్ లో ఆర్ మీడియం ఫ్లేమ్లో. ఉడికిన తర్వాత పక్కన తీసుకుని పెట్టుకోవాలి. ఇలా బౌల్లో తీసుకోవాలి. సేమ్ అదే కడాయిలో ఇప్పుడు ఎండుమిర్చి, సుమారుగా ఎండుమిర్చి తీసుకోవాలి. తీసుకుని వేయించుకుందాం. కారం మనం ఇంట్లో వాళ్ళు బట్టి, ఇంట్లో వాళ్ళు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం తీసుకునే వాళ్ళైతే ఎండుమిర్చి కొన్ని ఎక్కువ తీసుకోవాలి. అది తక్కువ తినే వాళ్ళైతే కారం మనం కొంచెం కారం అనేది ఎండుమిర్చిని తక్కువ తీసుకోవాలి. అది మన ఇంట్లో వాళ్ళ బట్టి, మనం తినేదాన్ని బట్టి కొలత తీసుకోవాలన్నమాట. మనం మొబైల్లో యూట్యూబ్లో చూసి చేస్తామండి, బట్ అలా చేయొచ్చు. బట్ మన ఇంట్లో వాళ్ళ బట్టి మనం ఎలా తింటే మనకి ఇష్టపడతామో అలా తీసుకుంటే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ చేయొచ్చు, బట్ కారం, సాల్ట్ అలాంటివి మాత్రం మన బట్టి, మనకు నచ్చిన దాన్ని బట్టి తీసుకోవాలి. ఇది వేయించేప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకుని వేయించాలి. ఎండుమిర్చి అనేది హైలో పెడితే, మీడియంలో పెట్టినా మనం ఫాస్ట్గా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతేనండి. ఇప్పుడు ఎండుమిర్చి తీసుకుని రోట్లో వేసుకుని చేసుకుంటాం. ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి చింతపండు వేస్తున్నాం, ఎందుకంటే ఎండుమిర్చి అనేది కారంగా ఉంటుంది కాబట్టి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం. ఈ ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు అంతా కంప్లీట్గా దంచుకున్న తర్వాత వెల్లుల్లి వేస్తాము. జీలకర్ర పొడి 1 స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర తీసుకోవచ్చు, లేదా జీలకర్ర పౌడర్. నేనైతే జీలకర్ర పౌడర్ తీసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నామండి. ఆనియన్స్ అనేవి ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దీని తర్వాత ఇందులోకి గోంగూర మనం ఉడకబెట్టుకున్నాం కదండి, మరి ఆ గోంగూరని ఇందులో వేసేసుకోవడమే. వేసుకుని మనం రుబ్బుకుంటాం. ఇలా మనం మిక్సీలో కూడా చేసుకోవచ్చు, బట్ రోట్లో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మా బాబు కూడా ట్రై చేస్తున్నాడు. పోతే మనం ఉప్పు వేసుకోవాలి. ఇంకా తాలింపు ఏమి వేయకుండా దానిలో ఆయిల్ని మళ్ళీ పచ్చడిలో కలిపేయండి, బాగుంటుంది. ఇంకా నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. ఇంతే, ఈజీ అండ్ సింపుల్ టేస్టీ గోంగూర పచ్చడి తయారయ్యింది. ఈ పచ్చడిని నెయ్యితో కానీ, వేరుశనగ నూనెతో కానీ తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ పచ్చడి తాలింపు పెట్టిన అవసరం లేదు. ఈ పచ్చడి వారం పాటు ఉంటుంది. అలాగే ఆనియన్స్ వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఈ పచ్చడి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.